5000 బడ్జెట్ లో 5.1 ఛానల్ అంటే క్రేజీ కదా. అది చెక్ చేద్దామని చెప్పేసి అమెజాన్ నుంచి నేను ఈ గోవో 945 5.1 ఛానల్ సౌండ్ బార్ అయితే ఆర్డర్ చేశాను. ఈ వీడియోలో నా 10 days ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. బడ్జెట్ లో 5.1 ఛానల్ సౌండ్ బార్ కొనే వాళ్ళకి వీడియో పక్కా హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ బాక్స్ లో చూసుకుంటే సౌండ్ బార్, ఒక సబూఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్, యూజర్ మాన్యువల్, ఒక వారంటీ కార్డ్, ఆక్స్ కేబుల్, పవర్ కార్డ్ అండ్ ఒక రిమోట్ ఇచ్చారు. దీంట్లో మనకు ట్రెబుల్ అండ్ బేస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో విచ్ ఈస్ గుడ్ అని చెప్పొచ్చు. మనకు బడ్జెట్ సౌండ్ బార్స్ లో చూసుకుంటే అన్ని ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు రిమోట్ లో. ఇక మనం డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే ప్రైస్ పరంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు మెటల్ గ్రిల్, లెఫ్ట్ సైడ్ గోవో లోగో ఉంది. మిడిల్ లో మనకు ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు. ఇందులో మనము అన్ని కూడా చూడొచ్చు. వాల్యూమ్, ట్రెబుల్ మనము ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాము అండ్ ఏ మోడ్ లో ఉన్నాం ఇవన్నీ కూడా చూడొచ్చు. రిమైనింగ్ బాడీ మొత్తం మనకు ప్లాస్టిక్ కన్స్ట్రక్షన్ అండ్ గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. రైట్ సైడ్ మనకు వాల్యూమ్ కీస్ అండ్ మనం ఇంకా మ్యూజిక్ ని నెక్స్ట్ ప్రీవియస్ సెట్ చేసుకోవచ్చు. మోడ్ అండ్ ప్లే పాజ్ బటన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సౌండ్ బార్ కూడా మనకు ట్రయాంగిల్ షేప్ లో ఉంది. చూడడానికి అయితే డిఫరెంట్ గా భలే అనిపిస్తుంది. ఇక స్పీకర్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు బ్లూటూత్ 5.3 విత్ 5.1 ఛానల్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఇందులో మనకు టోటల్ 5 యాక్టివ్ 2-inch స్పీకర్స్, ఒక 5.25-inch ప్యాసివ్ సబూఫర్ ని యూజ్ చేశారు. స్పీకర్స్ అండ్ సబూఫర్ రెండు కలిపి మనకు ఓవరాల్ గా 120 వాట్ మాక్సిమం అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లూటూత్ లో ఏఏసీ అండ్ ఎస్బిసి కోడాక్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ చూసుకుంటే 20 Hz నుంచి 20 kHz వరకు ఉంది. సో దట్ మీకు బేస్ లో లోయెస్ట్ లోస్ కూడా వినిపిస్తాయి. బట్ వీళ్ళు బేస్ ని ఎలా ట్యూన్ చేశారో బేస్ డిపార్ట్మెంట్ లో క్లియర్ గా మాట్లాడదాం. ఇక పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు ఒక యూఎస్బి పోర్ట్ ఇచ్చారు. ఇందులో మాక్సిమం 32 GB వరకు పెన్ డ్రైవ్ సపోర్ట్ చేస్తుంది. MP3 ఫైల్స్ అండ్ ఒరిజినల్ క్వాలిటీ వేవ్ ఆడియో ఫైల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్లాగ్ ఆడియో సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సో బడ్జెట్ కాబట్టి కన్సిడరబుల్ అనే చెప్పొచ్చు. అండ్ ఒక ఆక్స్ పోర్ట్, ఒక HDMI ఆక్ పోర్ట్ ఇచ్చారు. ఒక సబూఫర్ అవుట్, ఒక DC ఇన్పోర్ట్, ఒక పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. అండ్ ఇంకా AC ఇన్లెట్ పోర్ట్ ఉంది. 2 శాటిలైట్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా పోర్ట్ సెక్షన్ అయితే ఓకే ఉంది. ఇక సౌండ్ బార్ విషయానికి వస్తే ఈ సౌండ్ బార్ ని నేను బ్లూటూత్, HDMI, ARC, ఆప్టికల్, ఆక్స్ అండ్ యూఎస్బి ఈ 5 ఇన్పుట్ మోడ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో ఫార్మాట్స్ అండ్ డిఫరెంట్ EQ మోడ్స్ లో అయితే టెస్ట్ చేశాను. అందరికీ అర్థమయ్యేలాగా ఈ సౌండ్ బార్ ఆడియో క్వాలిటీని ఒక 4 పారామీటర్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ పారామీటర్ లౌడ్నెస్. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ లౌడే ఉంది. సో మనకు మీడియం రూమ్ ఒక 10/15 లేదా 12/12 హాల్స్ కి అయితే సఫిషియంట్ అని చెప్పొచ్చు. సో ఏదైతే వీళ్ళు 120 వాట్ ని క్లైమ్ చేస్తున్నారో సో అంత లౌడ్ గానైతే ఉంది. మనం మాక్సిమం వాల్యూమ్ పెట్టినా కూడా డిస్ట్రాక్షన్ అయితే లేదు. కాకపోతే కొంచెం ఇయర్స్ కి ఇరిటేషన్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. మనం ఫుల్ వాల్యూమ్ పెట్టినప్పుడు దాన్ని మనం డిస్ట్రాక్షన్ అయితే అనలేము. కాకపోతే సంథింగ్ ఇరిటేట్ అయితే అవుతున్నాయి. సో మీరు మాక్సిమం 85-90% వాల్యూమ్ లోనైతే వినండి, బానే ఉంది. సెకండ్ పారామీటర్ వోకల్స్ చూసుకుంటే చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉన్నాయి. సాంగ్స్ వింటున్నప్పుడు సింగర్స్ పాడేది మనకు క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ మూవీస్ లో కూడా మనకు యాక్టర్స్ మాటలు అవన్నీ కూడా క్లియర్ గా షార్ప్ గా వినిపిస్తున్నాయి. కాకపోతే కొన్ని సిచ్యుయేషన్స్ లో వోకల్స్ మిగతా అన్నిటిని కూడా డామినేట్ అయితే చేస్తున్నాయి. సో ఇది ఒక్కటైతే నేను అబ్జర్వ్ చేశాను. థర్డ్ పారామీటర్ ఇన్స్ట్రుమెంటల్స్. బాగానే బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు. మరి చిన్న ఇన్స్ట్రుమెంటల్స్ ని మనం అబ్జర్వ్ చేయలేము, కానీ నార్మల్ గా ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ ని క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంటల్ మధ్యలో వేరియేషన్ కూడా బాగానే అర్థం అవుతుంది. ట్రెబుల్స్ కూడా నాకు కొంచెం డామినేటింగ్ అనిపించినాయి. డిఫాల్ట్ సెట్టింగ్స్ లో నాకు గజ్జల్ సౌండ్స్ వచ్చినప్పుడు మరీ షార్ప్ గా వినిపిస్తున్నాయి. సో మీరు ట్రెబుల్స్ ని -3 పెట్టుకుంటే సెట్టింగ్స్ లో మనకు కొంచెం బాగానే అనిపిస్తుంది. బట్ డిఫాల్ట్ లో మాత్రం కొంచెం అయితే డామినేటింగ్ అనిపించింది. నెక్స్ట్ బేస్ గురించి మాట్లాడితే
బేస్ అయితే ఓకేనే ఉంది. సో మరీ ఎక్కువ బేస్ని అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో మీరు ఒక చిన్న రూమ్ అయితే మీకు కొంచెం సఫిషియెంట్ అనిపిస్తుంది. మీరు డోర్ ఓపెన్ చేసినా లేదా మీ పెద్ద రూమ్ ఉన్నా కూడా మీకు బేస్ అయితే సరిపోదు. సో మూవీస్ చూసేటప్పుడు మీకు ఓకేనే, కానీ మీరు బేస్ లవర్స్, బేస్ సాంగ్స్ ఎక్కువ వింటా అంటే మాత్రం ఇదైతే మిమ్మల్ని అంత సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ మనం 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే, whatever you have to do. మెయిన్ ఛానల్లో ఏదైతే సౌండ్ ప్లే అవుతుందో సేమ్ అదే సౌండ్ శాటిలైట్ స్పీకర్స్లో కూడా ప్లే అవుతుంది. బట్ కొన్నిసార్లు మూవీస్లో ఏం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ లేనప్పుడు మాత్రము ఆ 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ రెగ్యులర్ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా సైడ్ శాటిలైట్ స్పీకర్స్లో నుండి మంచి 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో బడ్జెట్ 5.1 ఛానల్ కాబట్టి మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. సో మనం మూవీస్ చూసేటప్పుడు 2.1 లేదా 2.2 ఛానల్ సౌండ్ బార్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఫార్ బెటర్ ఉంటుంది. మీకు మంచి సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో అన్ని సౌండ్ బార్స్ లానే దీంట్లో కూడా మనకు బ్లూటూత్ అండ్ ఆక్స్ తో కంపేర్ చేస్తే ఆప్టికల్ అండ్ HDMI ARC లోనే ఆడియో అవుట్పుట్ అనేది బాగుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ సౌండ్ బార్ ని కొనవచ్చా అంటే నేనైతే ఈ సౌండ్ బార్ ని 5000 బడ్జెట్ లోనైతే కొన్నాను. సో ఇప్పుడు చూసుకుంటే ప్రైస్ అయితే మనకు 6000 అలా ఉంది. బ్యాంక్ ఆఫర్స్ అంతా కలుపుకొని 5,500 అలానైతే వస్తుంది. సో 5000 లో వస్తే మాత్రం దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ ఎవరు కన్సిడర్ చేయాలంటే మీకు బడ్జెట్ లో మంచి 5.1 ఛానల్, సో సరౌండ్ ఎఫెక్ట్ కావాలి, లౌడ్గా ఉండాలి అండ్ మీకు వోకల్స్ క్లియర్గా ఉండాలి. సో ఓవరాల్ ఆడియో మీకు బ్యాలెన్స్గా ఉండాలంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీకు బేస్ మెయిన్ ప్రయారిటీ అంటే మాత్రం సో నేనైతే దీన్ని అంత రికమెండ్ అయితే చేయను. సో దీనికన్నా తక్కువ ప్రైస్లోనే మనకు 4000 బడ్జెట్లో మనకు జెబ్రానిక్స్ నుంచి ఒక మోడల్ అయితే ఉంది. సో మనకు దాంట్లో 100 వాట్ అయినప్పటికీ దాంట్లో బేస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మనకు మేబీ Q200 కూడా ఉంది 5000 బడ్జెట్లో. సో మీకు బేస్ మెయిన్ ప్రయారిటీ అయితే. సో మీకు బేస్ కన్నా మంచి బ్యాలెన్స్డ్ ఆడియో క్వాలిటీ కావాలి, 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ బడ్జెట్లో కావాలంటే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ ఇంకా బెస్ట్ సౌండ్ బార్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుండి చెక్ చేయండి. అండ్ ఇంకా చాలా సౌండ్ బార్కి సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. వన్స్ ఛానల్ విజిట్ అయ్యి చెక్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.